నేను మీ షఫీ వెల్కమ్ టు ఐ6. ఈరోజు మార్నింగ్ అయితే ట్రైలర్ చూశాను మెగాస్టార్ ఫ్యాన్స్ అని. ఇంతకీ ఆ ట్రైలర్ పెట్టడానికి కారణం ఏంది, అసలు మెగాస్టార్ ఫ్యాన్స్ ఎవరు అని తెలుసుకుందాం వీళ్ళతో. హాయ్ అన్న. హాయ్ షఫీ. హాయ్. అయితే మెగాస్టార్ ఫ్యాన్స్ టైటిల్ ఎందుకు పెట్టినారు? మేము మెగాస్టార్ ఫ్యాన్స్ కాబట్టి అలా కాదు, చాలా ఇండస్ట్రీకి రావాలంటే ఆయన సపోర్ట్ పెట్టుకొని వాళ్ళ పేరు ఎదగాలనుకుంటారు. మీరు అందుకే పెట్టినారు ఫ్యాన్. అది మా సపోర్ట్ కావాలనుకునే వచ్చాం ఇండస్ట్రీకి. బట్ ఆయన నిజంగా సపోర్ట్ నాకు దొరికింది. నేను ఆల్రెడీ చిరంజీవి సార్తో చేయడం అంటే జరిగింది. మీకేం చెప్పలేదు, సినిమా డైరెక్టర్ ఫస్ట్ టైం కదా. ఈ డైరెక్టర్ కూడా చిరంజీవి సార్ ఫ్యాన్. సో మేమందరం కూడా చిరంజీవి సార్ ఫ్యాన్స్. కథ కూడా అలా తయారు చేసుకున్నాడు డైరెక్టర్ కిరణ్ వారియర్ అని. తను వైజాగ్. సో తను కొరియోగ్రాఫర్, ఫైట్ మాస్టర్ గా ఇలా చాలా ప్రాజెక్ట్స్ వర్క్ చేసి, సో తను ఇలా మెగాస్టార్ ఫ్యాన్ అయితే ఎలా ఉంటుంది సబ్జెక్ట్ అని చెప్పి తను తయారు చేసుకున్నాడు. ఇందులో హీరో క్యారెక్టరైజేషన్ మెగాస్టార్ ఫ్యాన్. సో మేము హీరోకి మొత్తం అంతా పక్కనే ఉండే ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ అలాంటివి ఉంటాయి. అంటే ఇప్పుడు చాలా సినిమాలు చూచాను మనం, ఏ సినిమా ఆడలేదని మన సినిమా పేరు స్టార్ పేరు పెడితే ఆడతాదని చాలా మంది చెప్తున్నారు కదా. అలా నేను లేదు. ఇదివరకు ఒక్కొక్క సినిమా కూడా సీనుగాడు చిరంజీవి ఫ్యాన్ అని ఒక సినిమా వచ్చింది. చాలా సినిమాలు వచ్చినాయి. నేను అంటే ఇలాంటి టైటిల్ కావాలని పెడతారా వాళ్ళు? కావాలని పెట్టరు, కథ రాసుకుని. సో ఆ అభిమానాన్ని మనం ఎలా చిరంజీవి సార్ మీద ఉన్న అభిమానాన్ని ఎలా చూపించుకోవాలో మనకు తెలియదు. డైరెక్ట్ గా వెళ్ళి ఆయన మనం ప్రజెంట్ చేయడం, అది ఒక కథ రూపంలో రాసుకుని ఆ క్యారెక్టర్స్ అన్ని బిల్డ్ చేసుకుని ఈ మెగాస్టార్ ఫ్యాన్స్ అని పెట్టి సినిమా టైటిల్ పెట్టి, సో ఆ క్యారెక్టరైజేషన్స్ లో మొత్తం ఎంటైర్ సినిమా అంతా ప్లాన్ చేయడం జరిగింది. ఆయన మందుబాటిలో మీ రియాక్షన్ ఏంటి? గుర్తొస్తుంది మా వాళ్ళందరికి. ఏది మందుబాట్ల సినిమా ఇస్తే తాగి పెడతాను. రియాక్షన్ ఇవ్వండి. రియాక్షన్ ఏంటి? మందుబాటలు చూసి మీరు ఏమంటారు డార్లింగ్ సినిమాలో? అది సినిమాలో అంటాను కదా. కెమెరా ఉంది, ఇది కెమెరానే కదా. ఏది అప్పుడు డబ్బులు ఇచ్చారు అంటే ఇప్పుడు చొక్కా అయితే ఇది కూడా. ఒకసారి యాక్షన్ చేయండి ఒకసారి. ఏది ఆ మందుబాటలు సీన్ ఉంది కదా, యాక్షన్ చేయండి ఒకసారి. చేసి చూపెట్టాలి. అది మందుబాటలు పెట్టా ఇక్కడ. ఏమో గుర్తు చేసుకోవాలి. 10 ఏళ్ళ క్రితం ఇప్పుడు 12 ఏళ్ళ క్రితం చేసిన యాక్షన్ అది సడన్ గా గుర్తు చేసుకోవాలి. అందరికి ఆల్రెడీ గుర్తుంది సినిమా అది. ఆ క్యారెక్టర్ గుర్తుండే క్యారెక్టర్. సరే ఇంటర్వ్యూ అయిపోయినప్పుడు ట్రై చేస్తానులేండి. ఒకసారి గుర్తు చేసుకొని చేయడానికి ట్రై చేస్తాను. మళ్ళీ చాలా రోజులు గ్యాప్ ఇస్తున్నారు. అందుకని గ్యాప్ ఏం తీసుకోలేదు. ఆ బీన్ దేర్ సినిమాల్లోనే ఉన్నాను. ఓం భీమ్ బుక్ చేశారు, మొన్న భీమ్లా నాయక్ చేశారు, ఇంకా శర్వణ్ ప్రాజెక్ట్ చేశారు. విశ్వంబర చేస్తున్నాను. ఇప్పుడు విశ్వంబర చేస్తున్నాను. డార్లింగ్ సినిమా అంత మంచిగా అయింది. ఎందుకు మీకు ఇంకా ఫేమ్ రాలేదు? బ్రేక్ ఎందుకు రాలేదు? ఇంకా అది బ్రేక్ వేయలేదు, అడ్డం రాలేదు. ఎవరు మీకు స్పీడ్ బ్రేక్ ఏం రాలేదా? స్పీడ్ బ్రేక్ ఏం రాలేదా? బ్రేక్ అంతమంది రన్వే హైవేలో సాగుతున్నట్టు అలా ప్లెజెంట్ హ్యాపీగా వెళ్తుంది, వెళ్ళిపోతూ. అందుకు బ్రేక్ వేయలేదు మీరు? గేర్ అయినా వేసారా? ఆల్రెడీ గేర్ వేస్తాను కదా, వెళ్తుంది. కొన్ని బండికి ఆటోమేటిక్ కూడా గేర్ లేకుండా. నాది నా జాగ్వర్. నీ తెల్లార్లు మళ్ళీ చెప్పాలి. నీ తెల్లారాలంటే ఒక క్వశ్చన్ అడుగుతాను, ఏమనుకోద్దు. సినిమాలో ఆరి ఒరిజిన్ 100% ఒరిజిన్. సినిమా రొమాంటిక్ సీన్ ఉంది ఒకటి. వర్జిన్ కాబట్టి ట్రై చేసాం. ఎందుకు లేకపోతే వర్జిన్ కాకపోతే కోల్పోయింది. వర్జిన్ ని క్రాక్ చేద్దాం కదా అని చెప్పి ట్రై చేసాం. డైరెక్టర్ కూడా ఇంక వర్జిన్ లాగే ఉంటే బెటర్ అని చెప్పి. ఎందుకు చేయలేదు రొమాన్స్? అక్కడ దాకా తీసుకువెళ్ళి ఇంక వర్జిన్ కదా నువ్వు వదిలే అన్నా అని చెప్పి ఎందుకు ఒక టేక్ కావాలని 10 సార్లు చేసుకోవాలి. ముద్దు సరిగా పెట్టలేదు, ఒకదానికే. అసలు డైరెక్టర్ కొంచెం పర్సనల్ హీరోయిన్ ఫీల్ అయినట్టున్నారు. అంటే అమ్మాయి అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుందని. అలాగే నా చేత కూడా ఇంకా వర్జిన్ కదా నువ్వు పెట్టదులే, జస్ట్ ఆ ఇంటరాక్ట్ ఇస్తే చాలు, ఆ ఫీల్ కనెక్ట్ చేస్తా అని చెప్పి. ఆ సీన్ ఎన్నిసార్లు తీసాను? ఆ టేక్ ఎన్నిసార్లు టేబుల్ తీసుకున్నాను. ఇప్పుడు నేను చెప్పు, అమ్మాయి కావాలని టచ్ చేయాలని 10 సార్లు తీసిందావు కదా. అమ్మాయి కావాలని టచ్ చేసే అంత లేదు బ్రో. అక్కడ మనం చేస్తుంది బెడ్రూమ్ లో కాదు, కాలేజ్ క్యాంపస్ లో సీన్. సో నా చుట్టుపక్కల దగ్గర ఒక ఆల్మోస్ట్ ఒక 70-80 మెంబర్స్ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. సో ఆ ఫీల్ ఎలా వస్తుంది, మనం ఫీల్ కనెక్ట్ చేయాలి అంతే. ఆ ఇంటరాక్ట్ ఫీల్ ఏదైతే ఉందో అది కనెక్ట్ చేయాలి అంతే. మీరు అన్నట్టు వర్జిన్ కదన్నా నువ్వు ఇంకొద్దులే, ఇంకా చాలా ఎక్కువ పిల్లలు పక్కెళ్ళి అడుకో అన్నట్టు. సర్లే అని చెప్పి